హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్ అండి. ఇది పిల్లలకి ఇప్పుడు హాఫ్ డేస్ ఇచ్చారు కదండి, పిల్లలకి సాయంత్రం పూట ఇలాగ చేసి పెట్టండి. ఈజీగా చక్కగా తినేస్తారనమాట. ఇలాగ శనగపిండితో ఉల్లిపాయ బంగాళదుంపతో పకోడీ అనమాట. ఇది కొంచెం వెరైటీగా ఉంటుందండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అనేది చూడండి. అలాగే ఇక్కడ దీనికోసం ఏమేమి తీసుకున్నానో ఇప్పుడు చూపిస్తాను. అలాగే ముందుగా ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, పెద్ద సైజు ఒక దుంప తీసుకున్నానండి, పొట్టు తీసేసేలాగా. ఇప్పుడు వాటిని ఇదిగోండి బంగాళదుంప ఉల్లిపాయని ఇలాగ బారుగా సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మాత్రం సన్నగా తరిగి పెట్టుకోండి. అలాగే ఇవి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను చింతపండు నానేస్తున్నానండి. చింతపండు అనేది ఎంత ఉంటుందంటే, ఇప్పుడు నిమ్మకాయ సైజు అంతా తీసుకుంటా అంటారు కదా, నిమ్మకాయ సైజు దాంట్లో సగం తీసుకోవాలండి చింతపండు. పెట్టేసుకోవాలండి. ఒక టీ గ్లాస్ వాటర్ మాత్రమే పోయండి. వేడి నీళ్ళు పోసుకోండి, తొందరగా నానిపోతుంది చింతపండు అనేది. అది పక్కన పెట్టేసి ఇదిగోండి నేను ఒక కప్పు తీసుకున్నానండి శనగపిండి అనేది. ఇలా ఒక కప్పు శనగపిండికి ఒక దుంప ఒక ఉల్లిపాయ సరిపోతుందండి. ఇప్పుడు ఆ శనగపిండిలో మనం కట్ చేసుకున్న బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. యాడ్ చేయకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొత్తిమీర సన్నగా తరిగి కూడా వేసుకున్నాను. ఇప్పుడు వాటిని మనం వాటర్ ఏమి వేయకుండా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఎందుకు అంటే మనం సాల్ట్ ఒకటి వేసాం కదా, బంగాళదుంపలకి ఇలా సాల్ట్ వేసి కలిపితే వాటర్ అనేది వచ్చేస్తుంది. నీళ్ళు ఏమీ యాడ్ చేయకూడదు. ఇదిగోండి మనం టీ గ్లాస్ వాటర్తో చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది మొత్తం పిసికి గుజ్జంతా తీసేసి ఆ వాటర్ మాత్రం పోసుకోవాలి. అంతకు మించి ఇంకా వాటర్ ఏమి ఎక్కువ పట్టవండి. మీరు ఇంకెక్కువగా పోసుకోవాలనుకుంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది అనమాట. మనకి ఆ టీ గ్లాస్ వాటర్ అనేది చింతపండు రసం అనేది సరిపోతుంది. ఇలాగా అదంతా వేసేసుకొని కలుపుకోండి. మనం వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి అసలు. ఇంకా మనం కొంచెం సేపు నానబెడితే పిండి అనేది వాటర్ దిగిపోయి పిండి లూజ్ అయిపోతుంది. మీకు కనుక అలాగా వాటర్ ఏమన్నా కొంచెం వచ్చేస్తే కనుక ఆ పిండిలోంచి అప్పుడు కొంచెం శనగపిండి అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇలాగా వేసిన దానికి సరిపోయిందండి. గట్టిగా కలిపేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని బాగా మనం పకోడీలాగా వేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ అండి. చాలా ఈవినింగ్ టైంలో చేసి పెడితే పిల్లలు చక్కగా తినేస్తారనమాట. ఇది సాస్తో బాగుంటుందండి. ఇదిగోండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ మీద. ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం పక్కన సైడ్ డిస్టర్బెన్స్గా ఉంటుందండి వాయిస్ ఇచ్చేటప్పుడు, మీరు ఏమనుకోవద్దు. అలాగే ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపోని పెట్టుకుని దాన్ని బాగా హీట్ చేసుకోవాలన్నమాట. మనం అవి వేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి. మనం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇది కొంచెం చూసారా, నేను ఒక 5 మినిట్స్ పక్కన పెడితేనే ఇలాగా వాటర్ వచ్చేస్తుందండి. మనం అలా వాటర్ రాకూడదు. మనం పిండి కలిపిన వెంటనే వేసేసుకోవాలి. మనం మామూలుగా పకోడీ అంటే ఇలాగా కొంచెం కొంచెంగా విడివిడిగా వేసేస్తాం కదా, ఇది అలా కాకుండా ఇలా ముద్దలాగా తీసుకొని ఒక వేసుకోవాలండి నూనెలో. నూనె అనేది హీట్ అయింది. ఇప్పుడు మనం వీటిని వేసుకుందాం. ఇదిగోండి ఇలాగ నేను చూపించిన విధంగా వేసుకోండి. మీకు ఆయిల్ ఎక్కువగా ఉంటే ఇంకొంచెం 4-5 ఎక్కువ వేసుకోండి. ఇలాగైతే నేనైతే 4 వేసేసి బాగా రెండు వైపులా కాల్చుకుంటున్నాను. మీరు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి నూనె అవి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలి మంట అనేది, లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది, పైన ఫ్రై అయిపోతాయండి ఉల్లిపాయలు అవన్నీ. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. అలాగే ఇలాగ పిండి మొత్తం ఇలాగే వేసుకొని ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయని ఈవినింగ్ టైంలో ఇవి చేసి పెట్టుకుంటే చాలా చక్కగా తినేస్తారు పిల్లలు. మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదిగోండి ఇలాగ రెండు వైపులా కాల్చుకొని అలాగే మిగతా పిండిని కూడా వేసేసుకొని సాస్తో సర్వ్ చేసుకోవడమేనండి. బంగాళదుంప ఉల్లిపాయ పకోడీ రెడీ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.